హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దోస ఆవకాయ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా తినాలి. చాలా టేస్ట్ ఉంటుందండి దోస ఆవకాయ. ఒక దోసకాయ తీసుకున్నాను, ఒక స్పూన్ ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు మన ఇష్టం. టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఒక 10-12 తీసుకున్నాను. కొంచెం మెంతులు తీసుకున్నాను. తర్వాత ఈ మెంతులు కొంచెం లైట్గా వేయించి, ఆవాలు పచ్చివేనండి. ఆవపిండికి ఎలా చేసుకుంటామో మాగాయకి మామిడికాయ ఆవకాయ అలాగే ఇది కూడా. తర్వాత ఒక స్పూన్ కారం వేసాను, అర స్పూన్ ఉప్పు వేసాను. ఇది మొత్తం మెత్తగా పొడి చేసుకొని ఇది కూడా వేసేసాను. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పాను కాదు. దోసకాయ ముక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి నూనెలో ఆవకాయ పెట్టాక. అదిగోండి కొంచెం పసుపు వేసాను, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను. మొత్తం వేసి శనగ నూనె ఒక టీ కప్పు సగం కప్పే కలిపానండి. చూసుకొని పోసుకోండి, మీరు తెలిసిద్ది కదా, మీకు అర్థమవుద్ది. ఆవకాయ పెడుతుంటారు కాబట్టి. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పాను కాదు, సింపుల్గా అయిపోయిద్ది. ఇది ఒక నెలైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, లేదా ఒక వారం ఉంటుంది మామూలుగా అయితే. విత్తులతో వేసుకోవచ్చు, మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?